Yeah, good morning students. In the last class we discussed how to calculate gaining ratio. సో మనం ఏం డిస్కస్ చేసామమ్మా లాస్ట్ క్లాస్లో గెయినింగ్ రేషియో అనేది ఎలా క్యాలిక్యులేషన్ చేస్తాం. సో గెయినింగ్ రేషియో మనం ఎప్పుడు క్యాలిక్యులేట్ చేస్తున్నాం, వెన్ ద పార్ట్నర్ ఈజ్ రిటైర్డ్ ఫ్రమ్ ద ఫామ్. సో మన బిజినెస్ నుండి ఎవరైనా పార్ట్నర్ రిటైర్ అవుతున్నప్పుడు గెయినింగ్ రేషియో అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. ఆ గెయినింగ్ రేషియోలో మనం గుడ్ విల్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తాం రిమైనింగ్ పార్ట్నర్స్కి, రైట్? సో టుడే we are started new problem, that is 12 marks question from రిటైర్మెంట్ ఆఫ్ ఏ పార్ట్నర్. సో మనం షార్ట్ ప్రాబ్లమ్స్ చేసాం కదమ్మా లాస్ట్ క్లాస్లో. రిటైర్మెంట్ అవుతున్నప్పుడు ఎలా మనం షేర్ చేస్తున్నాం అమౌంట్ అనేది. సో మనం అక్కడ ఫార్ములా ఏంటమ్మా, న్యూ రేషియో మైనస్ ఓల్డ్ రేషియో. సో ఇక్కడ న్యూ రేషియో నుండి ఓల్డ్ రేషియోని మనం మైనస్ చేస్తుంటాం. సో ఇక్కడ న్యూ రేషియో అనేది ఎలా వస్తుంది మనకి అంటే, దే ఆర్ నాట్ గివెన్ న్యూ రేషియో, ఓన్లీ వన్ రేషియో ఇస్ గివెన్, దట్ ఈస్ ఓల్డ్ రేషియో. సో ఆ ఓల్డ్ రేషియోనే మనకి ఇస్తారు. ఆ ఓల్డ్ రేషియోలోనే ఎవరైతే రిటైర్ అవుతున్నారో పార్ట్నర్స్, సో తన యొక్క షేర్ అనేది మనం ఇగ్నోర్ చేయాలి. సో తన షేర్ని మనం తీసుకోవద్దు, ఓకేనా? సో తన షేర్ని తీసుకోకుండా రిమైనింగ్ షేర్ హోల్డర్స్ అయితే ఎవరు ఉంటున్నారో పార్ట్నర్స్, వాళ్ళ షేర్నే మనం ఇక్కడ న్యూ షేర్గా కన్సిడర్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసిఆర్ పార్ట్నర్స్, దేర్ షేరింగ్ రేషియో ఈజ్ 3:2:1. ఓకే, ఏబిసి అండ్ 3:1. సో ఏ రిటైర్స్ ఫ్రమ్ ద బిజినెస్. సో ఇక్కడ ఏ రిటైర్ అవుతున్నాడు. సో రిటైర్ అవుతున్నప్పుడు గెయినింగ్ రేషియో క్యాలిక్యులేట్ చేయాలి కదమ్మా. గెయినింగ్ రేషియోకి ఫార్ములా ఏంటి, న్యూ రేషియో మైనస్ ఓల్డ్ రేషియో. సో ఓల్డ్ రేషియో ఆల్రెడీ వి నో 3:2:1. ఇట్ మీన్స్ 3/6, 2/6 అండ్ 1/6. బట్ న్యూ రేషియో అనేది ఎలా వస్తుంది మనకి, ఇక్కడ ఎవరు రిటైర్ అవుతున్నారు, పార్ట్నర్ ఏ ఈజ్ రిటైర్. సో 3, పార్ట్నర్ ఏ వాల్యూ ఎంత 3. సో హియర్ ఇగ్నోర్స్ 3. సో ఇగ్నోర్ చేస్తున్నాం, 3 తీసుకోవట్లేదు మనం. రిమైనింగ్ ఏముందమ్మా, 2:1, దట్ ఈస్ B:C. 2:1 అనేది ఏమవుతుంది మనకి, న్యూ షేర్ 2/3 అండ్ 1/3. సో ఈ న్యూ షేర్ నుండి ఓల్డ్ షేర్ని మనం మైనస్ చేయాలి, అంతే. ఓకే, సో చూడండి అమ్మా, క్వశ్చన్ చూడండి. XYZ are partners sharing profit and losses in the ratio of 3:2:1. The balance sheet as on 31st/12/2016 is shown below. సో ఇక్కడ బ్యాలెన్స్ షీట్ ఇచ్చారు. లయబిలిటీస్ అమౌంట్, అసెట్స్ అమౌంట్. సో లయబిలిటీస్ సైడ్ చూడండి అన్న, sundry creditors 20,000, loan from A 40,000, capitals XYZ, capitals XYZ, X capital 40,000, Y capital 40,000, Z capital 30,000. ఓకే, ఎక్స్ క్యాపిటల్ ఎంతమ్మా 40, వై క్యాపిటల్ 40, జెడ్ క్యాపిటల్ 30. నెక్స్ట్ అసెట్ సైడ్, క్యాష్ 10,000, డెటాస్ 20,000, స్టాక్ 40,000, ప్లాంట్ 1 lakh. ఓకే, సో ఇట్ సైడ్ ఏంటమ్మా ఇది లయబిలిటీస్ అండ్ ఇట్ సైడ్ అసెట్స్. సో లయబిలిటీస్ ఎంత వచ్చింది టోటల్ 1,70,000 అండ్ అసెట్స్ టోటల్ 1,70,000. సో అడ్జస్ట్మెంట్ చూడండి, జెడ్ రిటైర్స్ ఆన్ దిస్ డేటా. ఓకే, సో ఇక్కడ ఎవరు రిటైర్ అవుతున్నారో, జెడ్ రిటైర్ అవుతున్నారు. ద ఫాలోయింగ్ అడ్జస్ట్మెంట్స్ ఆర్ రిక్వైర్. ద వాల్యూ ఆఫ్ ద ఫార్మ్ గుడ్ విల్ ఈజ్ 30,000. గుడ్ విల్ ఎంతమ్మా 30,000. సో ఈ 30,000ని మనం గెయినింగ్ రేషియో క్యాలిక్యులేట్ చేసి ఆ రేషియోలో 30,000 అనేది డిస్ట్రిబ్యూట్ చేయాలి. నెక్స్ట్, ద అసెట్స్ ఆర్ రీవాల్యూడ్ యాజ్ ఫాలోస్. స్టాక్ 50,000, ప్లాంట్ 1,04,000. అసెట్స్ రీవాల్యూ ఎంతమ్మా, స్టాక్ 50,000 అండ్ ప్లాంట్ 1,04,000. నెక్స్ట్,
ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెబ్ట్స్ క్రియేటెడ్ 20% ఆన్ డెటాస్. సో డెటాస్ పైన మనం 20% డెట్ ప్రొవిజన్స్ని క్రియేట్ చేయాలి. సో ఇక్కడ ఏమవుతుంది, డెటాస్ వాల్యూ అనేది డిక్రీజ్ అవుతుంది. సో అసెట్ డిక్రీజ్ అయినప్పుడు రీవాల్యుయేషన్ అకౌంట్ డెబిట్. నెక్స్ట్, ద అమౌంట్ డ్యూ టు జెడ్ ఈజ్ టు బి ట్రాన్స్ఫర్ టు లోన్ అకౌంట్. సో జెడ్ అమౌంట్ ఎంతైతే డ్యూ ఉందో ఆ అమౌంట్ అనేది లోన్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ప్రిపేర్ రీవాల్యుయేషన్ అకౌంట్, పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్. సో ఫస్ట్ ఏం చేయాలమ్మా, గెయినింగ్ రేషియోని మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేయాలి. సో గెయినింగ్ రేషియోకి ఫార్ములా ఏంటి, న్యూ రేషియో మైనస్ ఓల్డ్ రేషియో. సో ఓల్డ్ రేషియో ఆల్రెడీ వి నో 3:2:1, బట్ న్యూ రేషియో అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎలా చేస్తాం, ఇక్కడ చూడండి, ఓల్డ్ రేషియో ఎక్స్ వై జెడ్ 3:2:1. సో 3:2:1. న్యూ రేషియో ఏంటి, ఇక్కడ జెడ్ రిటైర్ అవుతున్నాడంటే రిమైనింగ్ పార్ట్నర్స్ ఎవరిక్కడ, x:y. సో 3:2, 3/5, 2/5. ఓకే, గెయినింగ్ రేషియో ఈక్వల్స్ టు న్యూ రేషియో మైనస్ ఓల్డ్ రేషియో. న్యూ రేషియో మైనస్ ఓల్డ్ రేషియో. సో న్యూ రేషియో ఎంతమ్మా, 3/5 మైనస్ ఓల్డ్ రేషియో 3/6. LCM 30 డివైడెడ్ బై 5, 6. 6 3s are 18. 30 డివైడెడ్ బై 6, 5. 5 3s are 15. 18 minus 15, 3 డివైడెడ్ బై 30. సో ఇక్కడ ఈ వాల్యూస్ ఎలా వచ్చింది అంటే మనం ఎల్సిఎంతో ఈ డినామినేటర్స్ని డివైడ్ చేస్తున్నాం. 30/5 చేస్తే 5 1s 5 6. సో ఇక్కడ డివైడ్ అవుతుందంటే ఇక్కడికి వెళ్తే ఇంటూ అవుతుంది కదమ్మా. 3 6 18. 30/6 5. 5 3s 15. సో ఇలా చేస్తున్నాం. ఓకేనా, 18 minus 15, 3 డివైడెడ్ బై 30. నెక్స్ట్ y, పార్ట్నర్ y, న్యూ రేషియో 2/5 మైనస్ ఓల్డ్ రేషియో 2/6. LCM 30, సేమ్ 30/5 6. 6 2s 12. 5 5 2s 10. 12 minus 10, 2 divided by 30. 3/30, 2/30. It means 3:2. Therefore న్యూ రేషియో ఈక్వల్స్ టు గెయినింగ్ రేషియో. సో మనం క్యాలిక్యులేషన్ చేసే గెయినింగ్ రేషియో అనేది న్యూ రేషియో ఈక్వల్ ఉంటుంది. అండ్ సాక్రిఫైజింగ్ రేషియో ఓల్డ్ రేషియో సేమ్ ఉంటుంది. సో గెయినింగ్ రేషియో అనేది న్యూ రేషియోకి ఈక్వల్ అవుతుంది. గుడ్ విల్ ఎంత ఉందమ్మా, 30,000. గుడ్ విల్ 30,000. సో ఫస్ట్ ఎక్స్ 30,000 ఇంటూ 3/5. 30,000 ఇంటూ 3/5, 18,000. నెక్స్ట్ 30,000 ఇంటూ 2/5 ఎంతమ్మా, 12,000. 12,000. నెక్స్ట్ revaluation of assets and liabilities. Revaluation of assets and liabilities. So చూడండి, స్టాక్ వాల్యూ ఎంత ఉందమ్మా, 40,000. యాక్చువల్లీ స్టాక్ వాల్యూ అనేది 40,000 ఉంది. సో రీవాల్యూ ఎంత అయింది, 50,000. ఇట్ మీన్స్ 10,000 ఇంక్రీజ్డ్. సో 40,000 నుండి 50,000కి ఇంక్రీజ్ అయ్యింది అంటే 10,000 అనేది అసెట్ వాల్యూ ఇంక్రీజ్ అయింది. సో వెన్ ద అసెట్స్ ఆర్ ఇంక్రీజ్డ్ ఇట్ విల్ బీ క్రెడిటెడ్ ఇన్ ద రీవాల్యుయేషన్ అకౌంట్. సో ఎంత అమౌంట్ అయితే ఇంక్రీజ్ అయ్యిందో ఆ అమౌంట్ని మాత్రమే మనం రీవాల్యుయేషన్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ తీసుకుంటాం. అండ్ ఎట్ ద సేమ్ టైం బ్యాలెన్స్ షీట్లో ప్రీవియస్ అసెట్ బ్యాలెన్స్ ఎంత ఉందో దానికి ఈ ఇంక్రీజ్ అయిన వాల్యూ అనేది
ప్లస్ చేయాలి. అసెట్ ఇంక్రీజ్ అయినప్పుడు ప్లస్ అవుతుంది, అసెట్ డిక్రీజ్ అయినప్పుడు రిలేటెడ్ అసెట్స్ నుండి మనం దాన్ని మైనస్ చేయాలి. నెక్స్ట్ ప్లాంట్ బుక్ వాల్యూ 1 lakh. సో ప్లాంట్ వాల్యూ ఎంత ఉందమ్మా 1 lakh, రీవాల్యూడ్ 1,04,000. సో యాక్చువల్గా ప్లాంట్ మెషినరీ వాల్యూ ఎంత ఉంది 1 lakh ఉంది, దాని రీవాల్యూ ఎంత అయింది 1,04,000. సో 4,000 అనేది ఇక్కడ ఇంక్రీజ్ అయ్యింది. ఓకే, 4,000 అనేది ఇంక్రీజ్ అయ్యింది. నెక్స్ట్ డేటాస్ 20,000. సో 20,000 పైన 20% ప్రొవిజన్. సో 20,000 ఇంటూ 20% 4,000. సో ప్రొవిజన్ అనేది ఏంటి, డేటాస్ వాల్యూని డిక్రీజ్ చేస్తుంది. సో డిక్రీజ్ అవుతుంటే ఏమవుతుందమ్మా అది మైనస్ అవుతుంది. సో రీవాల్యుయేషన్ అకౌంట్లో దాన్ని మైనస్ చేయండి. ఓకే, నెక్స్ట్ వన్ జర్నల్ ఎంట్రీస్. నెక్స్ట్ ఏంటి జర్నల్ ఎంట్రీస్. సో ఫస్ట్ వన్ X capital account data, Y capital account data to Z capital account. సో ఇక్కడ ఏమవుతుంది Z రిటైర్ అవుతున్నాడు. సో Z రిటైర్ అవుతున్నప్పుడు ఫామ్ గుడ్ విల్ ఎంత అయితే ఉందో సో గుడ్ విల్ అనేది రిమైనింగ్ పార్ట్నర్స్కి ఎవరు డిస్ట్రిబ్యూట్ చేయాలమ్మా ఇక్కడ Z. సో గుడ్ విల్ ఎంత ఉంది 30,000. సో ఈ 30,000 అనేది రిమైనింగ్ పార్ట్నర్స్కి డిస్ట్రిబ్యూట్ చేయాలి ఆన్ ద బేస్డ్ ఆన్ గెయినింగ్ రేషియో. ఇక్కడ మనకి గెయినింగ్ రేషియో ఎంత వచ్చింది 3:2, 3/5 అండ్ 2/5. సో 30,000 ఇంటూ 3/5 18,000, 30,000 ఇంటూ 2/5 12,000. సో గుడ్ విల్ అనేది ఇక్కడ డిస్ట్రిబ్యూట్ అయ్యింది. నెక్స్ట్ రీవాల్యుయేషన్ అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి కదా మనకి. ఇక్కడ ఇంకా క్యాపిటల్ ఎంట్రీ గుడ్ విల్ ఎంట్రీ రాదు. సో అడ్మిషన్ అవుతున్నప్పుడు పార్ట్నర్ అతను మనకు న్యూగా అడ్మిట్ అవుతున్నప్పుడు తను గుడ్ విల్ అండ్ క్యాపిటల్ అనేది తీసుకొస్తాడు కాబట్టి అక్కడ 3 ఎంట్రీస్ వస్తాయి. టు బ్రింగ్ గుడ్ విల్, టు బ్రింగ్ క్యాపిటల్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ క్యాపిటల్. సో 3 ఎంట్రీస్ ఆర్ దేర్ ఎప్పుడు న్యూ పార్ట్నర్ ఫామ్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు. బట్ ఇక్కడ ఏంటి ఆల్రెడీ ఉన్న పార్ట్నర్స్ నుండే ఒక పార్ట్నర్ రిమూవ్ అవుతున్నాడు. సో తను రిటైర్ అవుతున్నప్పుడు క్యాపిటల్ అనేది తీసుకురాడు కదమ్మా. సో ఇక్కడ వెళ్ళిపోతున్నాడు. సో ఆ గుడ్ విల్ అమౌంట్ మాత్రమే మనం ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. సో ఓన్లీ 1 ఎంట్రీ. నెక్స్ట్ రిమైనింగ్ రీవాల్యుయేషన్ ఎంట్రీస్ ఆర్ సేమ్. సో మనకి ఇక్కడ అడ్జస్ట్మెంట్లో ఎన్ని ఇస్తే రీవాల్యుయేషన్ ఎంట్రీస్ అనేది అలా ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ అసెట్స్ ఏదేది రీవాల్యూ అయ్యింది మనకి ఫస్ట్ వన్ స్టాక్ రీవాల్యూడ్. సో స్టాక్ అనేది ఇంక్రీజ్ అయ్యింది. సో అసెట్ ఇంక్రీజ్ అయినప్పుడు అసెట్ అకౌంట్ డేటా టు రీవాల్యుయేషన్ అకౌంట్. సో ఇక్కడ స్టాక్ అంటే అసెట్ కదా. సో స్టాక్ వాల్యూ అనేది ఇక్కడ ఇంక్రీజ్ అయింది. ఎంత ఇంక్రీజ్ అయింది 10,000 ఇంక్రీజ్ అయింది. సో స్టాక్ అకౌంట్ డేటా టు రీవాల్యుయేషన్ అకౌంట్ 10,000. నెక్స్ట్ ప్లాంట్ వాల్యూ కూడా 4,000 ఇంక్రీజ్ అయింది. సో ప్లాంట్ అకౌంట్ డేటా టు రీవాల్యుయేషన్ అకౌంట్ బీయింగ్ ప్లాంట్ వాల్యూ ఇంక్రీజ్డ్ ఎంత 4,000. నెక్స్ట్ డేటాస్ వాల్యూ డిక్రీజ్ అయ్యింది. సో అసెట్ డిక్రీజ్ అవుతున్నప్పుడు రీవాల్యుయేషన్ అకౌంట్ డేటా టు అసెట్ అకౌంట్. సో రీవాల్యుయేషన్ అకౌంట్ డేటా టు డేటాస్ అకౌంట్ ఎంత డిక్రీజ్ అయింది డేటాస్ వాల్యూ 4,000. సో 4,000 4,000. నెక్స్ట్ వన్ రీవాల్యుయేషన్ అకౌంట్. నెక్స్ట్ ఏంటమ్మా రీవాల్యుయేషన్ అకౌంట్. సో రీవాల్యుయేషన్ అకౌంట్ అనేది సేమ్ అడ్మిషన్లో కానీ రిటైర్మెంట్లో కానీ రీవాల్యుయేషన్ అకౌంట్ అనేది సేమ్. దీంట్లో చేంజ్ అనేది ఏమీ లేదు. అసెట్ ఇంక్రీజ్ అయితే క్రెడిట్, అసెట్ డిక్రీజ్ అయితే డెబిట్. ఓకే, అసెట్ డిక్రీజ్డ్, అసెట్ ఇంక్రీజ్డ్. నెక్స్ట్ లయబిలిటీ ఇంక్రీజ్డ్, లయబిలిటీ డిక్రీజ్. సో ఆపోజిట్ అనమాట.
ఓకేనా. లయబిలిటీ ఇంక్రీజ్ అయితే డెబిట్, అసెట్ ఇంక్రీజ్ అయితే క్రెడిట్. సో ఇక్కడ మనకి ఏం అడ్జస్ట్మెంట్స్ ఇచ్చారమ్మా, ఓన్లీ అసెట్స్ ఆర్ రీవాల్యూడ్. సో ఏం అసెట్ అయింది, ఫస్ట్ స్టాక్ వాల్యూ ఇంక్రీజ్డ్. ఎంత ఇంక్రీజ్ అయిందమ్మా, 10,000. సో బై స్టాక్ 10,000. నెక్స్ట్ ప్లాంట్ వాల్యూ రీవాల్యూడ్ ఇంక్రీజ్డ్ 4,000. సో బై ప్లాంట్ 4,000. సో మనం ఇక్కడ ఎంట్రీస్ చూసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ ఇచ్చిన అడ్జస్ట్మెంట్స్కే ఇక్కడ మనం ఎంట్రీస్ రాస్తాం. సో ఈ ఎంట్రీస్ చూసుకొని ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా, ఇంక్రీజ్ అయితే క్రెడిట్ సైడ్, డిక్రీజ్ అయితే డెబిట్ సైడ్ పోస్ట్ చేయడమే. డేటాస్ రీవాల్యూ డిక్రీజ్డ్. సో డేటాస్ వాల్యూ ఇక్కడ డిక్రీజ్ అయింది. సో డేటాస్ అంటే అసెట్ డిక్రీజ్ అవుతుంది అంటే డెబిట్ సైడ్. టు డేటాస్ ఎంతమ్మా, 4,000. సో టోటల్ 10,000 ప్లస్ 4 14,000. 14,000 మైనస్ 4 10,000. ఎంత వచ్చిందమ్మా ప్రాఫిట్, 10,000. సో రీవాల్యుయేషన్ ప్రాఫిట్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము ముగ్గురికి కూడా. ఓకే, ఎక్స్, వై అండ్ జెడ్. ఇక్కడ న్యూ పార్ట్నర్ కాదు కదమ్మా సార్. న్యూ పార్ట్నర్ అయితే అంటే తను ఫస్టే ఎంటర్ అవుతుంది కాబట్టి డైరెక్ట్ మనం తనకి ప్రాఫిట్స్ అనేది ఇవ్వము. ఓల్డ్ పార్ట్నర్సే తీసుకుంటారు ప్రాఫిట్స్. నువ్వు ఆల్రెడీ ఉన్న పార్ట్నర్ ఇక్కడ రిటైర్ అవుతున్నావంటే నువ్వు కూడా ఓల్డ్ పార్ట్నర్, వాళ్ళకి ఎంత ఈక్వల్ రైట్ ఉంటుందో తనకి కూడా అంతే కదమ్మా రిటైర్ అవుతున్నప్పుడు. సో అప్పటి వరకు తను రిటైర్ అయ్యే వరకు కూడా అన్నిట్లలో షేర్ తీసుకునే రైట్ అనేది ఉంటుంది. సో ఇక్కడ అందుకే ముగ్గురికి కూడా మనం రీవాల్యుయేషన్ ప్రాఫిట్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. సో రీవాల్యుయేషన్ ప్రాఫిట్ ఎంత వచ్చింది, 10,000. వాళ్ళ రేషియో ఏంటి, 3:2:1. 3/6, 2/6, 1/6. సో 10,000 ఇంటూ 3/6 5,000. నెక్స్ట్ 10,000 ఇంటూ 2/6 3,333. నెక్స్ట్ 10,000 ఇంటూ 1/6 1667. టోటల్ 10,000. సో 10,000 ప్రాఫిట్ అనేది అందరి పార్ట్నర్స్కి కూడా మనం వాళ్ళ రేషియోతోనే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. ఓకే, సో రీవాల్యుయేషన్ అకౌంట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటమ్మా, పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్. నెక్స్ట్ వన్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్. చూడండమ్మా, బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్. సో క్యాపిటల్ అకౌంట్ ఎప్పుడు కూడా క్రెడిట్ సైడ్ ఓపెనింగ్ అవుతుంది కదమ్మా బ్యాలెన్స్. బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్. సో వాళ్ళ క్యాపిటల్స్ ఎంత ఉందో రాయండి. ఎక్స్ క్యాపిటల్ 40, వై క్యాపిటల్ 40,000 అండ్ జెడ్ క్యాపిటల్ 30,000. 40,000, 40,000 అండ్ 30,000. నెక్స్ట్ రీవాల్యుయేషన్ ప్రాఫిట్. సో రీవాల్యుయేషన్ ప్రాఫిట్ వచ్చినప్పుడు క్రెడిట్ సైడ్, లాస్ వచ్చినప్పుడు డెబిట్ సైడ్. సో ఇక్కడ మనకి ప్రాఫిట్ వచ్చింది కదమ్మా, రీవాల్యుయేషన్ ప్రాఫిట్ 5,000, 3,333, 1,667. ఓకే, నెక్స్ట్ బై ఎక్స్ క్యాపిటల్. సో ఎక్స్కి ఇక్కడ గుడ్ విల్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఎవరికి, రిటైర్ అవుతున్న పార్ట్నర్కి. రైట్, ఎంత అవుతుందమ్మా, ఎక్స్ నుండి 18,000 అండ్ వై 12,000. ఎక్స్ 18, వై 12,000. సో ఇది ఎవరికి రిసిప్ట్ అవుతుంది, జెడ్కి. నెక్స్ట్ డెబిట్ సైడ్ టు జెడ్ క్యాపిటల్ అకౌంట్. టు జెడ్ క్యాపిటల్ అకౌంట్ ఎవరెవరు ఇస్తున్నారు ఇక్కడ, ఎక్స్ అండ్ వై. ఎక్స్ ఎంతమ్మా, 18,000, వై 12,000. సో వీళ్ళు పేమెంట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ అకౌంట్లో ఏమవుతుంది, ఇది డెబిట్ అవుతుంది. ఓకేనా. సో గుడ్ విల్ అనేది ఇక్కడ పార్ట్నర్కి మనం షేర్ చేస్తున్నాం. నెక్స్ట్ టోటల్ చేయండి అమ్మా. అండ్ ఇంకొకటి లోన్ అకౌంట్ అన్నారు. రైట్,
మనకి లోన్ అకౌంట్ ఏం చెప్పారమ్మా? The balance, the amount due to Z is to be transferred to loan account. సో Z టోటల్ ఎంత అయితే వస్తుందో ఆ అమౌంట్ని లోన్కి ట్రాన్స్ఫర్ చేయమన్నా. సో లోన్గా తీసుకోమన్నా. సో లోన్ ఈజ్ ఏ లయబిలిటీ టు ద ఫార్మ్. సో లయబిలిటీ సైడ్ తీసుకోవాలమ్మా ఈ అమౌంట్ అనేది, క్యాపిటల్ అమౌంట్. ఓకేనా? సో చూడండి ఇక్కడ ఎంత వస్తుంది టోటల్. ఎక్స్ టోటల్ 45,000, Y 43,333, Z 61,667. సో ఈ టోటల్ దీంట్లో డెబిట్ బ్యాలెన్స్ ఉంది కదమ్మా. దీని నుంచి 45,000 నుండి 18,000 మైనస్ చేస్తే 27,000, 43,333 మైనస్ 12,000, 31,333. ఇది ఇంతే, 61,667. సో దీన్ని ఈ బ్యాలెన్స్ అమౌంట్ని ఏమంటున్నాం? లోన్ అకౌంట్కి దీన్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. సో చూడండి లయబిలిటీ సైడ్ సన్రీ క్రెడిటార్స్ 20,000, లోన్ ఫ్రమ్ ఏ 40,000. ఇవి ఆల్రెడీ మనకి ఉన్న లయబిలిటీస్. ఓకే, దీంట్లో చేంజ్ అనేది ఏమీ లేదు కాబట్టి డైరెక్ట్గా అదే తీసుకుంటున్నాం. నెక్స్ట్ ఎక్స్ క్యాపిటల్ ఎంత వచ్చింది? 27,000, వై క్యాపిటల్ 31,333, జెడ్ 61,667. సో దీన్ని లోన్గా తీసుకుంటున్నాం ఇక్కడ. ఓకే, నెక్స్ట్ అసెట్ సైడ్ క్యాష్ 10,000, డెటాస్ 20,000. యాక్చువల్లీ డెటాస్ వాల్యూ 20,000 ఉంది. ప్రొవిజన్స్ 20% చేసాం కదమ్మా, ఎంత? 4,000. సో ఈ ప్రొవిజన్స్ అనేది అసెట్ వాల్యూ డిక్రీజ్ చేస్తుంది. సో అసెట్ వాల్యూ డిక్రీజ్ అవుతున్నప్పుడు మనం మైనస్ చేయాలి. 20,000 మైనస్ 4,000, 16,000. స్టాక్ 40,000, ఇంక్రీజ్ 10,000. సో ఇంక్రీజ్ అయింది కాబట్టి ప్లస్ చేస్తున్నాం. 40,000 ప్లస్ 10,000, 50,000. నెక్స్ట్ ప్లాంట్ 1 lakh, ఇంక్రీజ్ 4,000, 1 lakh ప్లస్ 4,000, 1 lakh 4,000. టోటల్ 1,80,000, 1,80,000. ఓకే, సో ప్రాబ్లం కంప్లీటెడ్ మా. సో ఏమేమి ప్రిపేర్ చేసాం ఇక్కడ? గెయినింగ్ రేషియో, జర్నల్ ఎంట్రీస్, రీవాల్యుయేషన్ అకౌంట్, పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి అమ్మా. ద బ్యాలెన్స్ షీట్ ఆఫ్ థామస్, ఖాన్ అండ్ సన్మాన్ who share profit and losses in their capital stood as follows. Creditors 30,000, general reserve 10,000, capital Thomas 20,000, Khan 15,000, Sanman 15,000. Total 90,000. Assets bank 13,000, debtors 35,000, stock 15,000, machinery 25,000, furniture 2,000. Total 90,000. Adjustment చూడండమ్మా. On the above data, Khan retired from the firm. This purpose of goodwill is valued 18,000. సో ఖాన్ ఇక్కడ రిటైర్ అవుతున్నాడమ్మా. గుడ్విల్ ఎంత వాల్యూ చేశారు? 18,000. సో దీన్ని అనేది షేర్ చేయాలి. స్టాక్ వాల్యూ 20,000, రీవాల్యూస్ అయ్యిందమ్మా. స్టాక్ వాల్యూ 20,000, మెషినరీ 15,000, ఫర్నిచర్ 10,000. నెక్స్ట్ 3,000 ప్రొవిజన్స్. Given general entries required to be recorded the above treating amount due to Khan as a loan and show the balance sheet of Thomas and Sanman. సో ఇక్కడ కూడా
ఖాన్కి వచ్చే డ్యూ బ్యాలెన్స్ అంతా కూడా లోన్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయమంటున్నారు. ఓకే, సో ఇక్కడ మనకి రేషియో ఇవ్వలేదమ్మా. సో రేషియో ఏమన్నారు, ప్రాఫిట్ అండ్ లాసెస్ ఇన్ దేర్ క్యాపిటల్ స్టూడ్ యాజ్ ఫాలోస్. సో క్యాపిటల్ బేస్లో మనని ఇక్కడ రేషియో అనేది తీసుకోమన్నారు. సో వాళ్ళ క్యాపిటల్స్ ఎంత ఉందమ్మా, 20,000, 15,000, 15,000. సో దీని బేస్లో మనని రేషియో అనేది తీసుకోమంటున్నారు. సో ఈ 3, 3, 3, 3 క్యాన్సల్. ఎంత ఉందమ్మా, 20:15:15. సో దీన్ని మళ్ళీ కట్ చేయొచ్చు కదా, 5 4s 5 3s 5 3s 4:3:3. ఎంత వచ్చింది, 4:3:3. సో మనకి ఇక్కడ రేషియో అనేది ఇవ్వలేదు. సో ఏమన్నారు, వాళ్ళ క్యాపిటల్ బేస్ని, వాళ్ళు తీసుకొచ్చిన క్యాపిటల్ బేస్లో రేషియో తీసుకోమన్నారు. వాళ్ళ క్యాపిటల్ ఎంత ఉంది, 20,000, 15,000, 15,000. సో 3 3 zeros క్యాన్సిల్ అవుతే 20:15:15. సో 20, 15, 15 అనేది మళ్ళీ 5 టేబుల్లో కట్ అవుతుంది కదా, 5 4s 5 3s 5 3s. సో 4:3:3. ఇదేంటి, ఓల్డ్ రేషియో. న్యూ రేషియో ఎలా వస్తుంది, ఇక్కడ ఖాన్ రిటైర్ అవుతున్నాడు. సో ఖాన్ ఎంత రేషియో ఇక్కడ 3. సో ఈ 3 అనేది క్యాన్సల్. సో రిమైనింగ్ ఎవరు ఉన్నారమ్మా, థామస్ అండ్ సన్మాన్, 4:3. ఓకే, ఇదేమవుతుంది, న్యూ షేర్. గెయినింగ్ రేషియోకి ఫార్ములా ఏంటి, న్యూ షేర్ మైనస్ ఓల్డ్ షేర్. సో న్యూ షేర్ ఎంతమ్మా, 4:3 అంటే 4/7, 3/7. ఓల్డ్ షేర్ 4/10, 3/10. సో ఫస్ట్ థామస్, న్యూ షేర్ 4/7 మైనస్ ఓల్డ్ షేర్ 4/10. సో ఎల్సిఎం ఎంత వచ్చిందమ్మా ఇక్కడ, 70. ఎల్సిఎం 70. నెక్స్ట్ మళ్ళీ దీన్ని డివైడ్ చేస్తాం కదా, 70/7, 10, 10 4s 40. సేమ్ అమ్మ ప్రాసెస్. మనకు వచ్చిన ఎల్సిఎంతోని ఈ డినామినేటర్ని డివైడ్ చేస్తాం. వచ్చిన వాల్యూ అనేది పైన ఇంటూ అవుతుంది. ఇక్కడ డివైడ్ అయితే అక్కడికి వెళ్తే ఇంటూ అవుతుంది. ఓకేనా. సో 70/7 10 వస్తుంది. 10 4s 40. నెక్స్ట్ 70/10 7, 7 4s 28. 40 minus 28 12 divided by 70. Next Sanman, old share, new share 3/7 minus old share 3/10. LCM 70, 70/7 10, 10 3s 30. 70/10 7, 7 3s 21. 30 minus 21 9 divided by 70. సో 12:9. సో మళ్ళీ ఇది కట్ అవుతుంది కదమ్మా. 3 4s 12, 3 3s 9, 4:3. సో గెయినింగ్ షేర్ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ షేర్. సో న్యూ రేషియో ఎంత వచ్చింది మనకి, 4:3. అండ్ గెయినింగ్ రేషియో ఆల్సో 4:3. సో ఇది కరెక్ట్. నెక్స్ట్ వన్ గుడ్ విల్. గుడ్ విల్ డిస్ట్రిబ్యూట్ చేయాలి కదమ్మా. ఎంత, 4:7 అంటే 4/7, 3/7. గుడ్ విల్ ఎంత వాల్యూ చేశారు, 18,000. 18,000 ఇంటూ 4/7 10,286. నెక్స్ట్ సన్మాన్, 18,000 ఇంటూ 3/7 ఎంత వచ్చిందమ్మా, 7,714. 7,714.
సో గుడ్ విల్ ట్రీట్మెంట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, రీవాల్యుయేషన్ అకౌంట్. నెక్స్ట్ వన్ రీవాల్యుయేషన్ అకౌంట్. సో అడ్జస్ట్మెంట్స్ ఏమి ఇచ్చారో చూడండి. ఫస్ట్ స్టాక్ 20,000 అన్నారు రీవాల్యూ. యాక్చువల్లీ స్టాక్ వాల్యూ ఎంత ఉంది, 15,000. సో 15 to 20 5,000 అనేది ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది. సో ఇంక్రీజ్ అవుతున్నప్పుడు ఏంటి, రీవాల్యుయేషన్ అకౌంట్ క్రెడిట్. నెక్స్ట్ మెషినరీ 25,000. యాక్చువల్లీ మెషినరీ వాల్యూ 25,000 ఉంది, బట్ ఎంత రీవాల్యూ అయింది మెషినరీ, 15,000. సో 15,000 25 నుండి 15 అంటే 10,000 డిక్రీజ్డ్. సో డిక్రీజ్ అవుతుంది అంటే రీవాల్యుయేషన్ అకౌంట్ డెబిట్. నెక్స్ట్ ఫర్నిచర్. నెక్స్ట్ ఏంటమ్మా, ఫర్నిచర్ రీవాల్యూ 10,000, బట్ ఫర్నిచర్ వాల్యూ ఎంత ఉంది, ఓన్లీ 2,000. సో 8,000 అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో రీవాల్యుయేషన్ అకౌంట్ బై క్రెడిట్ సైడ్ ఫర్నిచర్ 8,000. అంతే, ఇంకా అడ్జస్ట్మెంట్స్ ఏమీ లేదు. సో నెక్స్ట్ ఏంటి, జర్నల్ ఎంట్రీస్. నెక్స్ట్ ఏం చేయాలమ్మా, జర్నల్ ఎంట్రీస్ రాయాలి. ఫస్ట్ ఎంట్రీ దేనికి వస్తుంది, గుడ్ విల్ డిస్ట్రిబ్యూషన్. సో గుడ్ విల్ అనేది ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేయాలి కదమ్మా. ఎంత గుడ్ విల్, 18,000. సో ఆల్రెడీ మనం దీన్ని వర్కింగ్ నోట్స్లో క్యాలిక్యులేట్ చేసాం. ఏంటి ఎంట్రీ, థామస్ క్యాపిటల్ అకౌంట్ డేటా టు సన్మాన్ క్యాపిటల్ అకౌంట్ డేటా టు ఖాన్స్ క్యాపిటల్ అకౌంట్. సో ఇక్కడ ఎవరు రిటైర్ అవుతున్నారు, ఖాన్. ఎవరి అకౌంట్ నుంచి ఇస్తున్నారు, థామస్ అండ్ సన్మాన్. ఎంతమ్మా, 10,000 286 7,714 18,000 గుడ్ విల్ అనేది ఇక్కడ ఖాన్ అకౌంట్లోకి వెళ్తుంది. నెక్స్ట్ రీవాల్యుయేషన్ అడ్జస్ట్మెంట్స్. స్టాక్ రీవాల్యూడ్ ఎంత, 5,000. సో 5,000 అనేది ఇంక్రీజ్ అయ్యింది. సో స్టాక్ ఇంక్రీజ్ అవుతుంది అంటే అసెట్ ఇంక్రీజ్. సో అసెట్ అకౌంట్ డేటా టు రీవాల్యుయేషన్ అకౌంట్, దట్ ఈస్ స్టాక్ అకౌంట్ డేటా టు రీవాల్యుయేషన్ అకౌంట్ 5,000. నెక్స్ట్ మెషినరీ వాల్యూ డిక్రీజ్డ్. సో డిక్రీజ్ అవుతున్నప్పుడు రీవాల్యుయేషన్ అకౌంట్ డేటా టు మెషినరీ అకౌంట్. ఎంత డిక్రీజ్ అయింది, 10,000. నెక్స్ట్ ఫర్నిచర్ ఇంక్రీజ్డ్. నెక్స్ట్ వన్ ఫర్నిచర్ ఇంక్రీజ్డ్. ఎంత, 8,000. సో ఫర్నిచర్ అకౌంట్ డేటా టు రీవాల్యుయేషన్ అకౌంట్. నెక్స్ట్ ఇంకొక ఎంట్రీ ఇచ్చారు కదమ్మా, 3,000 ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెబ్ట్స్ ఆన్ డేటాస్. సో ఇది కూడా తీసుకుంటాం కదా. ప్రొవిజన్స్ అనేది ఏంటమ్మా, డేటాస్ వాల్యూ అనేది డిక్రీజ్ చేస్తుంది. సో డేటాస్ డిక్రీజ్ అవుతుందంటే అసెట్ డిక్రీజింగ్. సో డేటాస్ డిక్రీజ్ అవుతుంది, రీవాల్యుయేషన్ అకౌంట్ డేటా టు డేటాస్ అకౌంట్. ఎంతమ్మా ప్రొవిజన్స్, 3,000 and 3,000. ఓకే, సో ఎంట్రీస్ ఓవర్. నెక్స్ట్ వన్ రీవాల్యుయేషన్ అకౌంట్. జనరల్ ఎంట్రీస్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, రీవాల్యుయేషన్ అకౌంట్ని ప్రిపేర్ చేయాలి. సో రీవాల్యుయేషన్ అకౌంట్లో ఏమొస్తుంది, ఇంక్రీజింగ్ అసెట్స్, డిక్రీజింగ్ అసెట్స్, ఇంక్రీజింగ్ లయబిలిటీస్ అండ్ డిక్రీజింగ్ లయబిలిటీస్. బట్ ఇక్కడ మనకి లయబిలిటీస్లో ఏం చేంజ్ లేదు, ఓన్లీ అసెట్సే చేంజ్ అయ్యాయి. సో ఫస్ట్ ఏంటమ్మా, స్టాక్ ఇంక్రీజ్డ్. సో స్టాక్ ఇంక్రీజ్ అయింది, ఎంత, 5,000. ఇంక్రీజ్ అయినప్పుడు క్రెడిట్. నెక్స్ట్ ఫర్నిచర్ ఆల్సో ఇంక్రీజ్డ్ 8,000. బై ఫర్నిచర్ 8,000. నెక్స్ట్ మెషినరీ డిక్రీజ్డ్ 10,000. మెషినరీ ఎంతమ్మా, 10,000.
నెక్స్ట్ డెటాస్ డిక్రీస్డ్ 3000, డెటాస్ డిక్రీస్డ్ 3000, టోటల్ 13, ఇక్కడ కూడా 13. సో ప్రాఫిట్ లేదు, లాస్ లేదమ్మా, నో ప్రాఫిట్ నో లాస్. ఇఫ్ కేస్ క్రెడిట్ ఈజ్ మోర్ దెన్ డెబిట్, ఇట్ ఈస్ ఎ రీవాల్యుయేషన్ ప్రాఫిట్. Debit is more than credit, revaluation loss. But here equal, debit equals to credit and credit equals to debit. So there is no profit and no loss in revaluation account. So profit వస్తే క్రెడిట్ సైడ్ షేర్ చేస్తాం 3 పార్ట్నర్స్కి, లాస్ వస్తే డెబిట్ సైడ్ ఇవ్వాలి. బట్ ఇక్కడ ప్రాఫిట్ లేదు, లాస్ లేదు, ఈక్వల్ అయ్యింది. ఓకే, నెక్స్ట్ వన్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్. నెక్స్ట్ ఏంటి, పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్. డెబిట్ పర్టిక్యులర్స్ థామస్ ఖాన్ సన్మాన్, పర్టిక్యులర్స్ థామస్ ఖాన్ సన్మాన్. క్రెడిట్. సో ఫస్ట్ బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్, బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్. ఎంత ఉందమ్మా వాళ్ళ క్యాపిటల్స్? 20,000, 15,000, 15,000. నెక్స్ట్ రీవాల్యుయేషన్ ప్రాఫిట్ నిల్, ఏమీ రాలేదు. అండ్ ఇక్కడ మనకి జనరల్ రిజర్వ్ వచ్చింది. సో అడ్మిషన్లో కానీ రిటైర్మెంట్లో కానీ జనరల్ రిజర్వ్ వచ్చినప్పుడు జనరల్ రిజర్వ్ని కూడా మనం డిస్ట్రిబ్యూట్ చేస్తాం. అడ్మిషన్లో అయితే ఓల్డ్ పార్ట్నర్స్కి, రిటైర్మెంట్లో అయితే ఆల్ ద పార్ట్నర్స్కి మనం అది డిస్ట్రిబ్యూట్ చేయాలి వాళ్ళ రేషియోతో. సో ఇక్కడ మనం జనరల్ రిజర్వ్ అనేది అందరి పార్ట్నర్స్కి కూడా షేర్ చేస్తున్నాం. జనరల్ రిజర్వ్ 10,000. సో వాళ్ళ రేషియో ఏముందమ్మా? పార్ట్నర్ షేరింగ్ రేషియో 4:3:3, 4/10, 3/10, 3/10. సో ఎంత ఉంది? 10,000. 10,000 ఇంటూ 4/10, 4,000. And 10,000 into 3/10, 3,000. 10,000 into 3/10, 3,000. 4,000, 3,000 and 3,000. సో జనరల్ రిజర్వ్ అయిపోయింది. నెక్స్ట్ గుడ్ విల్. గుడ్ విల్ వచ్చింది కదమ్మా ఖాన్కి. ఎంత వచ్చింది ఎవరెవరి దగ్గర నుంచి? బై థామస్ క్యాపిటల్ అకౌంట్ 10,286. థామస్ నిల్, సన్మాన్ నిల్. ఇక్కడ థామస్ ఎవరికి పంపిస్తున్నాడు? ఖాన్కి. ఎంత? 10,286. నెక్స్ట్ బై సన్మాన్ అకౌంట్ 7,714. ఇక్కడ సన్మాన్ మళ్ళీ ఖాన్కి పంపిస్తున్నాడు. సో థామస్ నిల్, సన్మాన్ నిల్. టోటల్ ఇక్కడ వీళ్ళకి క్రెడిట్ అయ్యింది. నెక్స్ట్ వీళ్ళ అకౌంట్లో మళ్ళీ డెబిట్ అవుతుంది. ఓకేనా? సో చూడండి, 20 + 4, 24,000. టోటల్ 36,000, 18,000. డెబిట్ సైడ్కి ట్రాన్స్ఫర్ చేయండి. 24,000, 36,000, 18,000. సో ఇక్కడ గుడ్ విల్ అనేది ఖాన్కి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. సో వాళ్ళు ఇక్కడ ఖాన్ రిసీవ్ చేసుకున్నారు, బట్ ఇక్కడ వాళ్ళ అకౌంట్లో డెబిట్ చేయాలి కదా, వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నట్టు. సో చూడండి, టు ఖాన్ అకౌంట్ ఎంతెంత పంపిస్తున్నారమ్మా? థామస్ 10,286, సన్మాన్ 7,714. సో వాళ్ళ అకౌంట్లో మాత్రమే డెబిట్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ ఈ టోటల్ నుండి డెబిట్ బ్యాలెన్స్ మైనస్ చేయండి. 24,000 మైనస్ 10,286 ఎంత వచ్చింది? 13,714. నెక్స్ట్ ఖాన్ అమౌంట్, డ్యూ అమౌంట్ ఏమన్నారు? లోన్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయమన్నారు. సో ఖాన్ అమౌంట్ ఎంత ఉంది ఇక్కడ? 36,000. సో ఈ 36,000 అనేది లోన్. నెక్స్ట్ వన్ సన్మాన్ 18,000. 18,000 మైనస్ 7,714, 10,286. సో ఇవి 3 కూడా మనం బ్యాలెన్స్ షీట్లో ఇవి క్యాపిటల్గా తీసుకుంటాం. ఇక్కడ ఖాన్ది మాత్రం లోన్ అమౌంట్గా తీసుకుంటున్నాం. ఓకేనా? నెక్స్ట్ రీవాల్యుయేషన్ అకౌంట్ అయిపోయింది, క్యాపిటల్ అకౌంట్ అయిపోయింది. నెక్స్ట్ వన్ ఏంటమ్మా? బ్యాలెన్స్ షీట్. నెక్స్ట్ వన్ బ్యాలెన్స్ షీట్. సో చూడండి, ఫస్ట్లీ
క్రెడిటార్స్ 30,000, క్రెడిటార్స్ 30,000. నెక్స్ట్ క్యాపిటల్స్ థామస్ ఎంత వచ్చింది ఇక్కడ 13,714, సన్మాన్ 10,286, ఖాన్ లోన్ 36,000. ఓకే, నెక్స్ట్ క్రెడిట్ సైడ్ బై బ్యాంక్, అసెట్ సైడ్ ఏంటమ్మా ఫస్ట్ వన్ బై బ్యాంక్ 13,000. నెక్స్ట్ డేటాస్ వాల్యూ ఏమైంది ఇక్కడ ప్రొవిజన్స్, సో ప్రొవిజన్స్ అంటే డేటాస్ వాల్యూ డిక్రీజ్ అవుతుంది 35,000 మైనస్ 3,000 32,000. నెక్స్ట్ స్టాక్ 15,000 ఇంక్రీజ్ అయింది 5,000, సో ఇంక్రీజ్ అవుతుంది అంటే ప్లస్ అవుతుంది 15,000 ప్లస్ 5,000 20,000. నెక్స్ట్ మెషినరీ 25,000 డిక్రీజ్, మెషినరీ వాల్యూ ఇక్కడ 10,000 అనేది డిక్రీజ్ అవుతుంది 25,000 మైనస్ 10,000 15,000. నెక్స్ట్ ఫర్నిచర్ 2,000 ఇంక్రీజ్ 10,000, సో 10,000కి ఇంక్రీజ్ అయింది అంటే 8,000 ప్లస్ బ్యాలెన్స్ 10,000, సో టోటల్ 90. 10 ప్లస్ 15 25 45 75 77 80 90 90,000. సో ఇక్కడ కూడా 30 36 66 66 10 76 76 86 86 89 90,000. ఓకే, టాలీ అసెట్స్ ఈక్వల్స్ టు లయబిలిటీస్. సో ఇది ప్రాబ్లం. సో రీవాల్యుయేషన్ అకౌంట్లో ఏంటమ్మా ఇక్కడ మనకి ప్రాఫిట్ రాలేదు, లాస్ రాలేదు. ప్రాఫిట్ వస్తే షేర్ చేస్తాం, లాస్ వచ్చినా షేర్ చేస్తాం. సో ప్రాఫిట్ వచ్చినప్పుడు పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది, లాస్ వచ్చినప్పుడు పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ ఏమవుతుంది, అది డెబిట్ అవుతుంది. ఓకే, సో ఈ ప్రాబ్లంలో ఏంటంటే మనకి క్యాపిటల్ రీవాల్యుయేషన్ అకౌంట్లో అనేది లాస్ రాలేదు, ప్రాఫిట్ రాలేదు, రెండు కూడా ఈక్వల్ అయ్యింది. సో ఇలా ఎలాంటి డిస్ట్రిబ్యూషన్ అనేది లేదు. ఇఫ్ కేస్ ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా 3 పార్ట్నర్స్ ఎవరైతే పార్ట్నర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనం డిస్ట్రిబ్యూట్ అనేది చేయాలి వాళ్ళ రేషియోతో. ఓకేనా, సో ఫస్ట్ రిటైర్మెంట్ ఆఫ్ ఏ పార్ట్నర్లో ఏం చేస్తున్నామమ్మా, సేమ్ న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో. ఇక్కడ న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో అనేది ఎలా వస్తుంది అంటే ఓల్డ్ రేషియో నుండి, ఓల్డ్ పార్ట్నర్ షేర్ నుండి ఎవరైతే పార్ట్నర్ రిటైర్ అవుతున్నాడో సో తన యొక్క షేర్ అనేది ఇక్కడ ఏంటి ఇగ్నోర్ చేయాలి. సో తన షేర్ని మనం ఇగ్నోర్ చేసినప్పుడు రిమైనింగ్ షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ షేర్ని మనం ఇక్కడ న్యూ షేర్గా తీసుకుంటున్నాం. సో ఆ న్యూ షేర్ నుండి ఓల్డ్ షేర్ని మైనస్ చేస్తే వచ్చేదే గెయినింగ్ రేషియో. ఈ గెయినింగ్ రేషియోలో గుడ్విల్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఇక్కడ కూడా సేమ్ జనరల్ రిజర్వ్ వచ్చినా ఏదైనా ఫండ్ వచ్చినా కూడా మనం డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో సేమ్ అమ్మ అడ్మిషన్ ఆఫ్ ఏ పార్ట్నర్ అండ్ రిటైర్మెంట్ ఆల్మోస్ట్ సేమ్, బట్ ఏంటంటే మనకి ఎంట్రీస్ దగ్గర అండ్ ట్రీట్మెంట్ గుడ్విల్ ట్రీట్మెంట్ అనేది చేంజ్ ఉంటుంది. అడ్మిషన్ అయినప్పుడు సాక్రిఫైజింగ్ రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేస్తాం, రిటైర్ అవుతున్నప్పుడు గెయినింగ్ రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేస్తాం. అండ్ పార్ట్నర్ అడ్మిట్ అవుతున్నప్పుడు 3 ఎంట్రీస్ వస్తాయి, టు బ్రింగ్ క్యాపిటల్, టు బ్రింగ్ గుడ్విల్, టు డిస్ట్రిబ్యూట్ గుడ్విల్. సో 3 ఎంట్రీస్ అనేది పక్కా ఫస్ట్ 3 ఎంట్రీస్. సో ఇక్కడ రిటైర్మెంట్లో ఓన్లీ గుడ్విల్ రిసీవ్డ్. సో ఎవరైతే పార్ట్నర్ రిటైర్ అవుతున్నాడో తనకి గుడ్విల్ అనేది ఓల్డ్ పార్ట్నర్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. న్యూ పార్ట్నర్లో న్యూ పార్ట్నర్ గుడ్విల్ని ఓల్డ్ పార్ట్నర్స్కి ఇస్తారు. ఇక్కడ ఓల్డ్ పార్ట్నర్స్ రిటైర్ అయ్యే పార్ట్నర్కి గుడ్విల్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఓకేనా, నెక్స్ట్ జనరల్ రిజర్వ్ ఇచ్చిన ఏది వచ్చినా కూడా రిజర్వ్ అనేది ఫండ్ అనేది కూడా మనం పార్ట్నర్స్కి షేర్ చేయాలి. అందరి పార్ట్నర్స్కి అడ్మిషన్లో ఏంటంటే ఓన్లీ ఓల్డ్ పార్ట్నర్స్కే డిస్ట్రిబ్యూట్ చేస్తాం, ఏదైనా న్యూ పార్ట్నర్కి దేంట్లో షేర్ ఉండదు. బట్ రిటైర్మెంట్లో ఏంటంటే ఆల్రెడీ తను ఎగ్జిస్టింగ్ పార్ట్నర్ కాబట్టి ప్రతి దాంట్లో కూడా రిటైర్ అయ్యే పార్ట్నర్కి కూడా మనం షేర్ అనేది ఇవ్వాలి, ప్రతిదీ కూడా తనకి కూడా డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఓకే,
సో దిస్ ఈజ్ ద రిటైర్మెంట్ ఆఫ్ ఏ పార్ట్నర్. సో ఇంకా ఇంకొక ప్రాబ్లం ఉందమ్మా. ఇంకొక ప్రాబ్లం అయితే రిటైర్మెంట్, ఎందుకంటే ఆల్మోస్ట్ సేమ్ మనకి ప్రాసెస్ అనేది ఎక్కడ చేంజ్ లేదు, ఓన్లీ గుడ్ విల్ ట్రీట్మెంట్లోనే చేంజ్ ఉంది కాబట్టి సో ఇంకొక ప్రాబ్లం డిస్కస్ చేసేస్తే రిటైర్మెంట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్లీ డెత్ ఆఫ్ ఏ పార్ట్నర్. సో డెత్ ఆఫ్ ఏ పార్ట్నర్లో కూడా మళ్ళీ మీకు ఒకటే ఉందమ్మా. సో రిటైర్మెంట్ డెత్ సేమ్ ఉంటుంది, ఓకేనా. రిటైర్మెంట్ అండ్ డెత్ అనేది సేమ్ ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ కూడా మనం డెత్లో కూడా మనం గెయినింగ్ రేషియోనే క్యాలిక్యులేషన్ చేస్తున్నాం, ఓకేనా. సో గెయినింగ్ రేషియో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అక్కడ ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. సో ఏంటంటే మనకి అకౌంట్ చేంజ్ ఉంటుంది. సో డెత్ ఆఫ్ ఏ పార్ట్నర్స్లో ఏంటంటే మనం ఇక్కడ ఓన్లీ ఎవరైతే డెత్ అయిపోతున్నారో వాళ్ళ క్యాపిటల్ అకౌంట్ని మాత్రమే ప్రిపేర్ చేస్తాం, అంతే. అందరి పార్ట్నర్స్ది మనం అకౌంట్ అనేది ప్రిపేర్ చేయట్లేదు, ఓకేనా. ఏ పార్ట్నర్ అయితే డైడ్ అయ్యాడో సో తన యొక్క క్యాపిటల్ అకౌంట్ని మనం డెత్ ఆఫ్ ఏ పార్ట్నర్లో ప్రిపేర్ చేయాలి. సో ఇంకొక 2 ప్రాబ్లమ్స్ ఐ థింక్ టుమారో ఈజ్ ద ఓవర్. ఫస్ట్ యూనిట్ అనేది కంప్లీట్ అయిపోతుందమ్మా రేపు, ఓకేనా. రిటైర్మెంట్లో ఒక ప్రాబ్లం అండ్ డెత్ ఆఫ్ ఏ పార్ట్నర్లో ఇంకొక ప్రాబ్లం చెప్పేస్తే ఈ ఫస్ట్ యూనిట్ అనేది అయిపోతుంది. అడ్మిషన్, రిటైర్మెంట్ అండ్ డెత్ ఆఫ్ ఏ పార్ట్నర్స్ 3 టాపిక్స్ ఆర్ ఓవర్. సో ఈ 2 టాపిక్స్ అనేది కామన్ కదమ్మా, సేమ్ ఉంది. సో జస్ట్ ఐడియా కోసం ఒక్కొక్క ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇంపార్టెంట్ వచ్చేసి అడ్మిషన్ పైనే పక్కా ప్రాబ్లం అనేది వస్తుంది, ఓకేనా. సో నెక్స్ట్ సెకండ్ యూనిట్ విల్ బి స్టార్టెడ్ ఆన్ నెక్స్ట్ డే. సో దాంట్లో ఏంటమ్మా, ఇన్సాల్వెన్సీ ఆఫ్ ఏ పార్ట్నర్స్, డిస్సొల్యూషన్ ఆఫ్ ఏ పార్ట్నర్. సో అక్కడ మళ్ళీ మనకి 2 మెథడ్స్ ఉంటాయి, ఓకేనా. సో కొంచెం ఈ పార్ట్నర్షిప్ నుంచి బయటపడ్డామంటే ఇంకా నెక్స్ట్ కొంచెం కొత్త టాపిక్ వస్తుంది. ఇది ఆల్రెడీ మీకు తెలిసిన టాపిక్ కాబట్టి కొంచెం ఫ్లో అనేది వెళ్తుంది. ఇంకా నెక్స్ట్ మనకి కొత్త చాప్టర్ ఉంటుందమ్మా, ఓకేనా. ఇష్యూ ఆఫ్ షేర్స్, ఇష్యూ ఆఫ్ ఇంకా థర్డ్ యూనిట్ చాలా పెద్ద హెవీ యూనిట్ అది. దాంట్లో మనకి 4 టాపిక్స్ ఉన్నాయి. ఇష్యూ ఆఫ్ షేర్స్, డిబెంచర్స్, అండర్ రైటింగ్, బోనస్ షేర్స్. 4 టాపిక్స్ డిస్కస్ చేయాలి. అక్కడ 4 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. నెక్స్ట్ 4th యూనిట్లో మళ్ళీ ప్రాఫిట్ ప్రియార్ టు ఇన్కార్పొరేషన్. 5th యూనిట్ వాల్యుయేషన్ ఆఫ్ గుడ్ విల్, వాల్యుయేషన్ ఆఫ్ షేర్. సో 5th యూనిట్ కూడా ఆల్రెడీ 50% ఓవర్. వాల్యుయేషన్ ఆఫ్ గుడ్ విల్ 1 టాపిక్ ఈజ్ ఓవర్, ఓకేనా. మనం ఫస్ట్ యూనిట్లో డిస్కస్ చేసాం కదమ్మా, అదే మనకి 5th యూనిట్లో ఉంటుంది. సో మళ్ళీ అక్కడ రిపీట్ చేయను. రిమైనింగ్ టాపిక్ ఏదైతే ఉందో వాల్యుయేషన్ ఆఫ్ షేర్, ఆ టాపిక్ని మనం అక్కడ డిస్కస్ చేస్తాం, ఓకేనా. రైట్. సో అడ్మిషన్ ఆఫ్ ఏ పార్ట్నర్ అయిపోయింది, రిటైర్మెంట్ అయిపోయింది. సో డిఫరెన్స్ అనేది ఒకసారి మీరు చెక్ చేసుకోండి, నోట్స్ రాస్తారు కాబట్టి అడ్మిషన్లో ఏం చేస్తున్నాం, రిటైర్మెంట్లో ఏంటి. సో మోస్ట్లీ డిఫరెన్స్ ఈజ్ రేషియోస్, సాక్రిఫైజింగ్ రేషియో అండ్ గెయినింగ్ రేషియో, దట్స్ ఇట్. ఓకే, అక్కడ సాక్రిఫైజింగ్ రేషియోలో గుడ్ విల్ అనేది ఓల్డ్ పార్ట్నర్స్కి ఇస్తాం. సో ఆ సాక్రిఫైజింగ్ రేషియో అనేది ఓల్డ్ రేషియోకి ఈక్వల్ అవుతుంది. ఇక్కడ రిటైర్మెంట్లో గుడ్ విల్ అనేది గెయినింగ్ రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఎవరైతే రిటైర్ అవుతున్నారో వాళ్ళు ఇక్కడ ఇస్తారు, అక్కడ ఓల్డ్ పార్ట్నర్స్ రిసీవ్ చేసుకుంటారు, ఇక్కడ రిటైర్మెంట్లో ఓల్డ్ పార్ట్నర్స్ పే చేస్తుంటారు. సో గెయినింగ్ రేషియో అనేది న్యూ రేషియోకి ఈక్వల్గా ఉంటుంది, ఓకేనా. సో మళ్ళీ ఇక్కడ మనం ఈ గుడ్ విల్ కానీ క్యాష్ కానీ ఏది కూడా మనం బ్యాలెన్స్ షీట్లో క్యాష్కి యాడ్ చేయట్లేదు. అడ్మిషన్ ఆఫ్ అ పార్ట్నర్లో అయితే న్యూ పార్ట్నర్ గుడ్ విల్, న్యూ పార్ట్నర్ క్యాపిటల్ని మనం మళ్ళీ బ్యాలెన్స్ షీట్లో అసెట్ సైడ్ క్యాష్కి యాడ్ చేస్తాం, ఓకేనా. సో అది డిఫరెన్స్. ఎంట్రీస్ కూడా మనకి ఇక్కడ ఒకటే ఎంట్రీ వస్తుంది గుడ్ విల్ డిస్ట్రిబ్యూషన్కి. అడ్మిషన్లో అయితే 3 ఎంట్రీస్ వస్తాయి. సో ఇలా మీరు ఆ డిఫరెన్స్ ఏంది అనేది కొంచెం చూసుకుంటే సరిపోతుందమ్మా. సో ఆల్మోస్ట్ ప్రాబ్లమ్స్ అన్నీ సేమ్ కాబట్టి ఈ రిటైర్మెంట్లో ఇంకొక ప్రాబ్లం చెప్పేసి రిటైర్మెంట్ టాపిక్ అనేది అయిపోతుంది, ఓకేనా. సో ఈ రేషియోస్ ఒక్కటి కొంచెం చూడండి. మనం న్యూ రేషియో చేస్తున్నప్పుడు, మైనస్ చేస్తున్నప్పుడు ఈ ఎల్సిఎం చేయడం, డివైడ్ చేయడం, ఇంటూ చేయడం అదంతా ఒకసారి కరెక్ట్గా చూసుకోండి. సో ఇక్కడ మనం ఎల్సిఎం చేస్తున్నాం, 3కి 5కి 15 వచ్చింది. మళ్ళీ దీన్ని డినామినేటర్తో డివైడ్ చేస్తాం, ఇక్కడ డివైడ్ అవుతుందంటే మళ్ళీ పైకి వెళ్తే అది ఇంటూ అవుతుంది. సో అలా మీరు ఒకసారి చెక్ చేసుకోండి, ఓకేనా. ఇది ఎలా వస్తుంది, ఎందుకంటే బట్టి పట్టడానికి కాదు కదమ్మా. సో ఎలా క్యాలిక్యులేషన్ చేస్తున్నాం ఈ రేషియోస్ అనేది వన్స్ ఒకసారి మీరు
క్యాలిక్యులేట్ చేసి చూడండి, ఓకేనా. సో అప్పుడే మనకు అర్థం డైరెక్ట్గా 2/3 మైనస్ 2/5 4/15 అసలు ఎలా వస్తుంది 4/15. ఇక్కడ 10 మైనస్ 6/15 అంటున్నాం. ఈ 10 ఎక్కడి నుంచి వచ్చింది, 6 ఎలా వచ్చింది అనేది ఒకసారి మీరు క్యాలిక్యులేషన్ చేసి చూడండి. 15/3 అంటే 5 వస్తుంది. సో 5 2s are 10. 15/5 3 3 2s are 6. సో ఇలా ఒక్కసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ రాసుకోండి, ఓకే. అప్పుడు ఏమవుతుందంటే మీకు ఐడియా ఉంటుంది. డైరెక్ట్గా ఇది గుర్తుపెట్టుకోకండి. ఇట్లా 10 మైనస్ 6/15 అంటే 4/15. ఈ 10 ఎలా వచ్చింది, 6 ఎలా వచ్చింది అనేది ఒకసారి క్యాలిక్యులేషన్ చేయండి. సో ఆల్మోస్ట్ మీకు ప్రతి ప్రాబ్లంలో కూడా ఈ స్టెప్స్ అనేది కూడా నేను ఇగ్నోర్ చేయట్లే. ప్రతి ప్రాబ్లంలో ప్రతి స్టెప్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. డైరెక్ట్గా ఎక్కడా చెప్పట్లేదు. అంటే ఎలా వస్తుంది వాల్యూ, ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా అయ్యింది అనేది ఖచ్చితంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో వన్స్ వి విల్ చెక్ ఇట్, ఓకేనా. మీరు ఒకసారి చెక్ చేసుకోండి అమ్మ దాన్ని, ఓకే. సో మనం నెక్స్ట్ క్లాస్లో టుమారో ఇస్ ద ఎండింగ్ ఫర్ ఫస్ట్ యూనిట్. సో రేపటితో ఫస్ట్ యూనిట్ అనేది అయిపోతుందమ్మా. ఇంకా 2 ప్రాబ్లమ్సే ఉన్నాయి కదా, రిటైర్మెంట్లో అండ్ డెత్. సో అది చెప్పేస్తే మనకి ఫస్ట్ యూనిట్ అనేది కంప్లీట్ అయిపోతుంది, ఓకే. థ్యాంక్ యూ.